మరో గాళ్ళు KCL 2. ఇది ఒక పండగ వాతావరణం. చాలా అద్భుతంగా ఫైనల్ రోజు జరిగింది. IPL ను తలపిస్తున్న KCL 2 గాల్లో బంతి ఎవరు వస్తారో చూద్దాం. ఫీల్డింగ్ బౌలర్ పవన్ కళ్యాణ్ కంటిన్యూ ఫీల్డింగ్ సృజన్ ద్వారా పరుగు సింగిల్ మాత్రం. కనేకల్ హలో భారత్ డౌన్ చేసుకోవాలి. ఈ ప్రాంతంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ 100 టీములు, వేల క్రికెట్ క్రీడాకారులకి ఏర్పాటు చేసి క్రికెట్ క్రీడాకారుల ఉత్సాహాన్ని నింపినందుకు గౌరవనీయులు కల్లూరి శ్రీనివాసులు గారికి నా అభినందనలు. చాలా పెద్ద కార్యక్రమం. ఆయనకి ఆయన సిబ్బంది మొత్తం అభినందనలు. తర్వాత ఒక్క మాట, ఒక కళ ఉంది నాకు. దాంట్లో 50% పూర్తయింది. మన జిల్లా నుంచి మహిళల తరఫున జాతీయ టీంకి, ఇండియా క్రికెట్ టీం విమెన్స్ టీంకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. చాలా గర్వకారణం. ఇంకా పూర్తి కాలే, 50% ఇంకా ఉంది. మగపిల్లల నుంచి ఇంకా ఎవరు రాలేదు, ఆడపిల్లల నుంచి వచ్చినారు. ఆ కళ పూర్తి కావాలంటే మీలో ఒకరు మన ఇండియా టీంకి చాలా సంతోషం. ఒక మారుమూల నియోజకవర్గం 2014 వరకు అభివృద్ధి దారిలే తెలియని నియోజకవర్గం, దరిద్రానికి వెనుకబాటుతనానికి పేరు మోసిన ప్రాంతం. ఇట్లాంటి ప్రాంతాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్లగలుగుతా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో కూడా గతంలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభం చేశాం. మీ అందరికీ నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, మిత్రులు సురేంద్ర బాబు గారు, అట్లాగే ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు, నేను కలిసి ఈ టర్మ్లోనే 2029కి ముందే భైరవాని తిప్పని కృష్ణా, అట్లాగే రాయదుర్గం అభివృద్ధికి నిరంతరము దేవుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి సహకారంతో తప్పకుండా అనేక కార్యక్రమాలు చేస్తామని, మీ అందరి సహకారం ఇట్లాగే కొనసాగాలని, మరింత మెండుగా ఈ కార్యక్రమాలు
భవిష్యత్తులో నిర్వహిస్తామని మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ఈరోజు చాలా ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఈ పోటీ జరిగింది. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మరింత మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తామని మనవి చేస్తా ఉన్నాం. పాలవ ఫౌండేషన్ తరఫున నిర్వహిస్తున్న రెండో సీజన్ ఇది. ఈ సీజన్ లో 206 టీములు పాల్గొనడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి మరింత ఎక్కువగా క్రీడాకారులు పాల్గొనే విధంగా చూస్తామని చేస్తామని మనవి చేసుకుంటూ ఈ మ్యాచ్లకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రాయదుర్గంలో ఒక స్టేడియం నిర్మాణం చేయాలనేది నా కళ. మాంచోఫెరర్ గారి సహకారంతో, అట్లాగే అంబికా లక్ష్మీనారాయణ గారి సహకారంతో సురేంద్రబాబు గారు ఉన్నారు. ఆయన దండిగా నిధులు తెచ్చుకుంటా ఉన్నాడు. చాలా పరిచయాలు ఉంటాయి. మాకు కూడా కొన్ని ఇస్తే మేము కూడా మరి మీకు కృతజ్ఞత చెప్పుకొని మేము ఇక్కడ సౌకర్యాలు పెంచుకుంటామని మిత్రునికి కూడా తెలియజేస్తూ అందరికీ మరొకసారి నమస్కారాలు. గెలిచింది రాయదుర్గం అంతేనా? క్రీడాకారులు ఎవరైనా మనది, గెలుపు మనది. ఓడిన వాళ్ళు మన వాళ్ళే, గెలిచిన వాళ్ళు మన వాళ్ళే. గెలుపు రాయదుర్గం క్రికెట్ అభిమానులందరి గెలిపిది. కాబట్టి ఖచ్చితంగా మరింత మెరుగ్గా పోటీల నిర్వహణకు జాగ్రత్తలు తీసుకుంటామని, ఇంకా ఇంకా ఉత్సాహపూర్ణమైన వాతావరణంలో ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహిస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కాలవ ఫౌండేషన్ తరఫున తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. ఇక్కడ ఇద్దరు అధిపతి ఉన్నారు, ఒకరు కాలువ అధిపతి, ఇంకొకరు ఆర్డీటీ అధిపతి. ఇద్దరి మధ్య జరిగిన ఈరోజు విన్నర్ గా వచ్చినటువంటి కనేకల్ ఆర్డీటీ టీం వారికి రన్నర్స్ గా వచ్చేటువంటి రాయదుర్గం టీం కి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇద్దరి మధ్యలో కంటే కూడా ముఖ్యంగా ఈరోజు క్రికెట్ గెలిచిందని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే గెలుపుకోవడం సహజమే, కానీ ఇంత పెద్ద క్రికెట్ అభిమానులు ఒక వేదిక ద్వారా ఇచ్చేసి సంతోషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని భారతదేశంలో ముఖ్యంగా ఈ మధ్య కాలం చూసే ఉంటుంది ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ దాదాపుగా 65 కోట్ల మంది వీక్షించారు ఆ మ్యాచ్. అంటే 130 కోట్ల పాపులేషన్ లో 65 కోట్ల మంది క్రికెట్ అభిమానిస్తున్న విషయాన్ని మనం విషయంలో గుర్తు చేసుకోవాలి. ఇక ప్రధానమైనటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పక్కన హై స్కూల్లో నేను 6 ఏళ్ళ కాలం చదివాను. ఇక్కడ కూడా ఈ గ్రౌండ్ తిరిగాను చాలాసార్లు, చాలా ఆటలు ఆడుకున్నాం. ఇలాంటి గ్రౌండ్ లో మళ్ళీ ఒక ఎంపీగా మాట్లాడే అవకాశం ఇచ్చేటువంటి రాయదుర్గం అందరూ కూడా నిజంగా చాలా సంతోషం. ఇలాంటి క్రీడలు కల్పించిన భరత్ గారు ఇంకా కూడా చాలా టోర్నమెంట్ చేసి యూత్లంతా కూడా ఎంకరేజ్ చేస్తూ రకరకాలుగా మొన్న నారా లోకేష్ గారు కూడా వారంలో ఒక రోజు క్రీడల కోసం కేటాయించడం జరిగింది. దాని అందరూ కూడా సద్వినియోగం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.